V9 న్యూస్ స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ రెవెన్యూ కాలేజ్ డౌన్లో ఉన్న విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి ఈరోజు నూతన కార్యవర్గ మండలి ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా జరిగింది. ముప్పై 34వ వార్డు నుంచి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నా పేరు ముడుకల. జనసేన పార్టీ నుంచి వచ్చినందుకు చాలా గర్వంగా ఉంది సార్. మా వార్డు ప్రెసిడెంట్ గారు నీలంరాజు గారు జనసేన ధర్మకర్తగా ఇచ్చినందుకు మా ఎమ్మెల్యే వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. కోట ప్రభుత్వం మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. మనస్ఫూర్తిగా అనిపిస్తున్నానండి. మాట్లాడుతున్నాను. కూటమి ప్రభుత్వం ఈరోజు జనసేన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాకు ఈ వార్డులో కూటమి ప్రభుత్వం ఆడవాళ్ళకి ఇంత ఉన్నత స్థానం ఇచ్చినందుకు ఎంతో మేము రుణపడుతున్నాం, గర్వపడుతున్నాం. నేను ఎందుకంటే గుళ్ళో కమిటీలు అంటే ఒకప్పుడు మగవాళ్ళే ఉండేవారు. ఇప్పుడు ఆడవాళ్ళకి 50% రిజర్వేషన్ ఇచ్చినట్లు ప్రతి ఆడవాళ్ళు కూడా మేము ఉన్నాము అనేసి లేడీస్ ఉన్నారు, ఇంట్లో వంట చేసుకున్నట్లే కాదు బయటని ఏదైనా సాధించగలం అనే ధైర్యాన్ని కూటమి ప్రభుత్వం మాకు ఇచ్చినందుకు మేము ఎంతగానో రుణపడి ఉన్నాం. అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులు, ఎందుకంటే ఆరోగ్య హెల్త్ విషయంలో కూడా మేము పవన్ కళ్యాణ్ గారు బాగుండాలని కూడా ఈ సభాముఖంగా దేవుడిని ప్రార్థించడం జరిగింది. అలాగే మా వార్డు ప్రెసిడెంట్ నీలం రాజు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగినందుకు మాకు ఎంతో ఆశగా ఉంది. అలాగే మా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆడవాళ్ళకి ఇంత ఉన్నత స్థితి సాయి ఇచ్చినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం సార్. ఈ సభాముఖంగా ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి ఇంకా ఎంతగానో రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. ఈ గుడికి ధర్మకర్తగా నన్ను ఎమ్మెల్యే గారు వేశారు. అయితే ఇక్కడ మేము గుడికి అంత మంచిగా చేయడానికి మేము నిర్ణయించుకొని నేను ఈ ధర్మకర్తగా నేను తీసుకోవాల్సిన కారణం అయింది. తర్వాత ఎమ్మెల్యే గారు నుంచి పెట్టారు. కార్పొరేటర్ గారు మాసిపోగు రాజు గారు అతను కూడా నాకు సహాయం వల్ల నాకు ఈ పోస్ట్ ఇచ్చారు. అందువల్ల ఈ ధర్మకర్తగా వేసినందుకు నా వంతు సహాయంతో ఏం చేయాలన్నది నేను చేసే శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని. నా పేరు చెక్క వాసుగారు, 36వ వార్డు జనసేన పార్టీ సీనియర్ నాయకుల్ని. అలాగే ఈరోజు శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ మెంబర్స్గా ఇచ్చినటువంటి మా సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మా యొక్క దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ అవకాశం మా ఇంట్లో మా అమ్మగారికి వచ్చింది. అలాగే మా వార్డు తరఫున మా కనకమ్మ గారి కనకమహాలక్ష్మి గారికి కూడా ఇచ్చారు. అందుకు అలాగే వీరికి ఇచ్చిన సుసంపదంగా ఈ గుడిని ఇంకా డెవలప్ చేస్తామని చెప్పి మరీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. లక్ష్మి అండి, 36వ వార్డు బూత్ ప్రెసిడెంట్ అండి. జనసేన పార్టీ తరపు నుంచి ఈ గుడికి
ఈ టెంపుల్కి నాకు ధర్మకర్తగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. కూటమి నాయకులందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్తున్నానండి. అలాగే మా వార్డు ప్రెసిడెంట్ శ్రీనివాసరావు గారికి, కార్పొరేటర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నానండి. చాలా చాలా సంతోషంగా ఉందండి నాకు ఈ జనసేన పార్టీ నుంచి అభివృద్ధి కోసం, టెంపుల్ అభివృద్ధి కోసం అదే ఈ పార్టీలో గుర్తింపు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ దేవుడి సేవ ఎప్పుడు కూడా ఈ గుడికి సేవ చేస్తూ ఉంటానండి. అభివృద్ధి చేస్తానండి. పెద్దోళ్ళు థ్యాంక్ యూ.